వరంగల్ ఈ రోజు హన్మకొండ జిల్లా ప్రెస్ క్లబ్ లో హన్మకొండ A7 న్యూస్ రిపోర్టర్ జన్ను శ్రీను గారు తెలంగాణ కార్మిక సమాఖ్య టీకేఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు శిలముల సుజాత వరంగల్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించాలని వరంగల్ ప్రజలను కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో శిలముల సుజాత ఎంపీ గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బిడ్డను నేను నాకు క్యారం బోర్డు గుర్తుకు ఓటేయండని కోరుతున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి రామన్న మాట్లాడుతూ 50 ఎకరాల భూమిని అంచనా నేను గీత కార్మికులు ఆదివాసీల బతుకులు చూసిన నేను సామాజిక న్యాయం కావాలని పేద ప్రజల పక్షాన విద్య వైద్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సిహెచ్ సుధాకర్, జాయింట్ సెక్రటరీ మృత మండల అధ్యక్షుడు ముస్తాలా రామచందర్, లచ్చయ్య, ఏర్పుల వెంకట, సాయిలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొని తెలంగాణ కార్మిక సమైక్య చిలుముల సుజాత క్యారం బోర్డు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. మేము కొంతమందిని ఈ రాష్ట్రంలో పేద వర్గాలు మొత్తం అట్టడి స్థాయిలో ఉన్నారు. వాటికి అన్నగారు మేము నిత్యం ప్రజల మధ్య మేమే తెలంగాణ దొంగ మొట్టమొదటిసారి ఏర్పాటు చేస్తాము. అన్నగారు మేము వరంగల్లో ఇవాళ మీ దగ్గర కొత్తగా పెడతామని మీరు అనుకుంటారు కానీ మేము నిత్యం ప్రజల మధ్యలో ఉన్నాం. మీకు మేము ప్రతి రోజు ఏమేమి చేస్తామో మేము మెసేజ్ పంపిస్తాము. పార్లమెంటు అభ్యర్థిగా తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు శిలముల సుజాత గారు మరియు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ కార్మిక సమైక్య నుండి అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అనేకమైన పేద వర్గాలు బాగుపడతాయని ఉద్యమాలు చేస్తున్న తరుణంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు శిలముల సుజాత గారు నేను వరంగల్ పార్లమెంటుకు ఎన్నికై గెలిచినాక ప్రజలంతా మాకు ఓటేసి భారీ సంఖ్యలో మమ్మల్ని గెలిపిస్తే మేము నిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజలకు సేవ చేయాలనేది ఒక సంకల్పంతో మేము నిన్న 7 నియోజకవర్గాలలో మొత్తము మేము గ్రామం తిరిగినాం. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇవాళ 60 సంవత్సరాలు ప్రజా ఉద్యమ నాయకులు అన్ని పార్టీలు పోటీ చేసి గ్రామాలలో రోడ్లు సరిగా లేవు, ఇండ్లు సరిగా లేవు, పేదల బతుకులు చాలా హీనంగా ఉన్నాయి. మరి సుజాత గారి క్యారం బోర్డు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే సమక్షంలో వెంటనే మేము పార్లమెంట్లో గాని రాష్ట్రంలో గాని ప్రతి పార్టీలకు సమక్షల మీద మేము పనిచేసి ప్రజల పక్షాన నిత్యం పేదలకు అందుబాటులో ఉంటామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము శిలముల సుజాత గారిని మీరు ఓటేసి గెలిపిస్తే ప్రజల పక్షాన్నే నిత్యం ప్రజల మధ్యన ఉంటుంది. మీరు ఓటేయకున్నా గానీ ప్రజలతో సేవ చేసుకుంటూ ప్రజల మధ్యనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తున్నాం. అభ్యర్థిగా కార్మికుల హక్కుల సాధనకై శిలముల సుజాతని వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కార్మికులందరూ నన్ను ఆదరించి వరంగల్ పార్లమెంటు అభ్యర్థులందరూ పార్లమెంటులో ఉన్న ప్రజలందరూ నన్ను ఆదరించి నాకు ఓటేసి నన్ను గెలిపించాలని నేను మనవి చేస్తున్నాను. క్యారం బోర్డు గుర్తుకు ఓటు వేయండి. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కార్మికుల పక్షాన శ్రామికుల పక్షాన మీ వెంటే ఉండి నేను శ్రమించి మీతో పాటు నేను పనిచేస్తానని చెప్తున్నాను. ఈరోజు ఏదైతే వరంగల్ పార్లమెంటు ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో శిలముల సుజాత గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఇక్కడ నామినేషన్ అయ్యడం జరిగింది. దాదాపు 42 మంది క్యాండిడేట్లలో మేము కూడా ఒక క్యాండిడేటు. మేము ఇక్కడ జరుగుతున్నటువంటి పార్లమెంట్లో ఎలక్షన్ సిస్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఎక్కడైతే ఈ సిస్టంలో ఒకరు పెద్ద ఒక చిన్న అనేది కాకుండా 42 మంది కూడా ప్రతి విషయంలో కూడా వీళ్ళంతా కూడా అభ్యర్థులే. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కానీ, లేకపోతే టీడీపీ అభ్యర్థి కానీ, లేకపోతే టీఆర్ఎస్ అభ్యర్థి కానీ, బీజేపీ అభ్యర్థి కానీ, శిలముల సుజాత గారైనా కానీ సమానమైనటువంటి సిస్టంలో ఉంటారు. ఈ ఎలక్షన్ సిస్టంలో దీన్ని అందరూ పాటించాలని చెప్తున్నా. రెండోది, ఈ అణగారిన సమాజం నుంచి వచ్చినటువంటి సుజాత గారు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు
వాళ్ళు జరుగుతున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలు 75 ఏళ్ల నుంచి మోస్ట్గా ఇండిపెండెన్స్ కంటే ముందు, ఇండిపెండెన్స్ తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనుభవిస్తున్నారు కాబట్టి దాన్ని ప్రతిఘటించి ఇదే గడ్డ మీద పురుడు పట్టుకొని పుట్టినటువంటి సర్వై సర్దార్ పాపన్న గౌడు, అదేవిధంగా సాకల ఐలమ్మ గారు ఉన్నారు. అదేవిధంగా నేనెందుకు ప్రజాసేవ చేయకూడదు అన్న ఉద్దేశంగా చిలుమూరి సుజాత గారు ముందుకొచ్చి ఈ యొక్క పార్లమెంట్ నుంచి నేను ఎన్నికైన తర్వాత నా సమాజాన్ని దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళకు సేవ చేయాలన్న ఉద్దేశంగా ఆమె నామినేషన్ వేయడానికి ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దళితులకు ఏదైతే ఈ జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థను రూపుమాపి ఈ యొక్క వ్యవస్థ నుంచి ముందుకు తీసుకెళ్లి ఆమె సమాజానికి న్యాయం చేయాలనే ఉద్దేశంగా ఆమె కంకణం కట్టుకుని ముందుకొచ్చింది. కాబట్టి మేము ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఏదైతే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయో దీంట్లో ఆ ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి అందరికీ కూడా మేము మనవి చేసినాం ఏంటంటే చిలుమూరి సుజాత గారి యొక్క కాలం గుర్తుకు ఓటేసి ఆమెను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మీకు ఇంకొక విషయం నేను చెప్తున్నది ఏంటంటే ఈ భారతదేశంలో మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా కాంచరామ్ గారు, అదేవిధంగా ఈ పాపన్న గౌడు, సాకల ఐలవ్వ వీళ్ళ యొక్క స్ఫూర్తిని మహాపురుషులుగా తీసుకొని వాళ్ళ యొక్క స్ఫూర్తిదారునే సుజాత గారిని నేను సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి ఎవరైతే డబ్బులు ఇచ్చి ఆ డబ్బులకు ఓట్లు కనుక్కున్నది సిస్టాన్ని మీరు రూపుమాపి ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు పేరున మేము వచ్చి కలిసే పరిస్థితి మాకు ఆర్థికంగా లేదు. కాబట్టి మీరు ఎవరే డబ్బులు ఇచ్చినా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఓటు మాత్రం మీకు ఉన్నటువంటి వాల్యూ ప్రతి ఓటుకు ఒకటే విలువ ఉంటుంది, ప్రతి ఓటుకు ఒకటే వాల్యూ ఉంటుంది. కాబట్టి అది నరేంద్ర మోడీ వేసినా, సుజాత గారు వేసినా, లేకుంటే గుడిలో ఉన్న ఒక పూలమ్మ వేసినా ఒకటే విలువకు ఒక ఓటు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా ఆలోచించి మీ ఓటును సద్వినియోగం చేసుకుని సుజాత గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనం చేస్తున్నాం. చెప్పండి. మీ పేరు చెప్పు. నా పేరు చిలుమూరి సుజాత. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వరంగల్ పార్లమెంట్ ప్రజలందరూ నన్ను ఆదరించిన ఓటు వేయాలని కోరుకుంటున్నాను. క్యారం బోర్డు గుర్తుకు మా ఓటు వేసి గెలిపించారు.